హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి గైరోస్కోప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్, దీనికంటే ముందు ఇంకొక వీడియో పెట్టా, కెమెరా సెన్సిటివిటీ అని. బికాజ్ మనకి సెన్సిటివిటీలో రెండు సెక్షన్స్ ఉంటాయి, ఒకటి లెన్స్, ఇంకోటి గైరో. ఫస్ట్ మనకైతే కెమెరా సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ పెట్టేస్తాను. అందుకే అది ఒక్కసారి ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అది కరెక్ట్గా ఉండాలి, తర్వాతనే గైరోస్కోప్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. దీంట్లో ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్గా గైరోస్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే అదే సెట్టింగ్స్లో సెన్సిటివిటీలో వచ్చాక గైరోస్కోప్లోకి రండి. ఇక్కడ ఆఫ్ ఉంటే స్కోప్ ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న డైరెక్ట్గా ఆల్వేస్ ఆన్ పెట్టేసుకోండి. ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఒక్కసారి గేమ్ రీస్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ గేమ్లోకి రండి. అప్పుడు వచ్చాక ఇక్కడ కావాలి అంటే మీకు రెండు సపరేట్గా చేసుకోవచ్చు. ఒకటి అది గైరోస్కోప్ సెన్సిటివిటీ, రెండు ఏడిఎస్ గైరో సెన్సిటివిటీ. ఇప్పుడు దాన్ని సపరేట్ చేశారనుకోండి, ఇప్పుడు ఇది ఏడిఎస్ గైరో ఎనేబుల్ ఉంది కదా, డిసేబుల్ చేస్తే రెండు ఈ గైరోస్కోప్లోనే యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. మీకు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు సపరేట్గా కావాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇట్లా ఇది కూడా యూజ్ చేస్తాను, సపరేట్గా యూజ్ చేస్తాను, కలిపేసి కూడా యూజ్ చేస్తాను. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను సపరేట్ చేసాను. ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చెప్తా. గైరోస్కోప్ సెన్సిటివిటీ అంటే ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత చెప్తా. సపరేట్ చేసిన తర్వాత గైరోస్కోప్ సెన్సిటివిటీ అంటే ఇప్పుడు మనము ఇది కదా థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. ఇది ఇప్పుడు గన్ ఓపెన్ చేస్తాము. ఇప్పుడు నేను ఇట్లా వస్తున్నా, ఇప్పుడు నేను డివైస్ మూవ్ చేస్తున్నానా, మీకు నా ఎయిమ్ అనేది కదులుతుంది. ఇప్పుడు ఇట్లా ఈ మూమెంట్ ఉందా, ఈ మూమెంట్ ఇది ఇలా మనం తిప్పి చూడడానికి, అది డివైస్ని కదిలిస్తూ తిప్పి చూడడానికి యూజ్ చేసేదాన్ని గైరోస్కోప్ సెన్సిటివిటీ అంటారు. ఓకే, అంటే జస్ట్ చూడడానికి మాత్రమే, మళ్ళీ చూడడానికి మాత్రమే. ఇప్పుడు స్కోప్ ఓపెన్ చేస్తా, ఇట్లా ఇప్పుడు ఊపుతున్నా చూడండి, నేను డివైస్ని ఊపుతున్నా, డివైస్ని ఊపి చూస్తున్నాను, కానీ చేతులు నా ఫింగర్స్ పెట్టి ఊపట్లేదు, ఇది చేయట్లేదు. డివైస్ ఇట్లా చూడడానికి గైరోస్కోప్ సెన్సిటివిటీని మాత్రమే యూజ్ చేస్తారు. అది గైరోస్కోప్ అనమాట. మనం సపరేట్ చేస్తే అట్లా, చేయకపోతే మళ్ళీ రెండింటికి యూజ్ అవుద్ది. ఇప్పుడు ఏడిఎస్ అంటే ఎయిమ్ డౌన్ సైట్. ఓకేనా, ఏడిఎస్కి ఫుల్ ఫామ్ అది ఎయిమ్ డౌన్ సైట్ సెన్సిటివిటీ. ఏడిఎస్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుద్ది అంటే, ఇప్పుడు మనము నేను ఇది స్కోప్ ఓపెన్ చేసా, వాడిని కొడతాడు. ఇప్పుడు కొట్టేప్పుడు నా స్కోప్ కదులుతుంది కదా, రీకాయిల్ ఉంటుంది కదా మామూలుగా, ఆ కొట్టేప్పుడు కదిలేదాన్ని కంట్రోల్ చేయడాన్ని ఏడిఎస్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం కాల్చేప్పుడు ఒక సెన్సిటివిటీ యాక్టివేట్ అవుద్ది, చూసేప్పుడు వేరే ఇది గైరోస్కోప్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ కాల్చేప్పుడు ఏడిఎస్ యాక్టివేట్ అయినట్టు. ఓకేనా, ఆ ఏడిఎస్ ఇది కంట్రోల్ చేస్తే మనకు కరెక్ట్గా వాడి కరెక్ట్గా స్ప్రే అట్లా వాడి మీద పడుతుంది. ఇప్పుడు గైరోస్కోప్ అంటే ఏంటి అంటే జస్ట్ చూడడానికి, ఇక్కడ ఉన్నాడా అని. నిన్న కెమెరాలో కూడా ఇదే చెప్పా, కానీ నిన్న ఫింగర్స్తో చెప్పా. కెమెరాలో యాక్టివేట్ చేసేది ఏంటి మనం అంటే, ఫింగర్స్తో మూమెంట్ చేసి చూసుకునేది. ఇట్లా ఫింగర్ కదిలించి చూసేదాన్ని కెమెరాతో వస్తుంది. అదే మనం డివైస్తో చూస్తున్నాం, ఇట్లా ఇప్పుడు వీడి హెడ్ ఉంది, వీడి హెడ్ మీదకి పోతుంది, ఇంకో హెడ్ మీదకి పోతుంది. అది డివైస్ని కదిలిస్తూ చూస్తాం, ఇట్లా డివైస్ని ఊపుతూ చూస్తామే, అది గైరో. ఓకేనా, ఈ దీంట్లో ఏంటి అంటే మీకు ఇంకా ఫాస్ట్గా ఉండదు, ఫాస్ట్గా మూమెంట్ ఇవ్వచ్చు. ఓకేనా, సో నేను జస్ట్ ఒక 2 స్కోప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాదంతా మీరే సెట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అంటున్నారు, అంత పెడితే నిజమే ఎవరు చూడరు. సో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2 దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాదంతా మీరు చూసి నిదానంగా సెట్ చేసుకోండి. ఫస్ట్ అయితే టీపీపీ నో స్కోప్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇది టీపీపీ నో స్కోప్, టీపీపీ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ నో స్కోప్. ఇదే అది. ఇప్పుడు నో స్కోప్. ఇప్పుడు నేను డివైస్ మూవ్ చేస్తున్నా కానీ అది కదలట్లేదు, ఎందుకంటే నేను 0 పెట్టేస్తాను కాబట్టి. ఇప్పుడు చూడండి, అదే సెన్సి 400 పెడతా. ఇప్పుడు చూడు, కొంచెం అంటే ఎక్కువ కదులుతుంది. ఓకేనా, ఇది డివైస్ని మూవ్ చేస్తున్నా, నేను నా ఐప్యాడ్ని మూవ్ చేస్తున్నా. మీ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా సరే మీ డివైస్ కదిలిస్తూ ఎయిమ్ని కంట్రోల్ చేయడమే. ఓకేనా, ఇప్పుడు నేను ఇడున్నా, వాడి పక్కన హెడ్ మీదకి పోవాలా అంటే నో స్కోప్ కదా, అదో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, వాడి పక్కన హెడ్ మీదకి పోవాలంటే నాకు ఎక్కడికి వెళ్ళిపోతుంది, 3వ వాడి మీదకి పోతుంది డైరెక్ట్గా. సో అట్లా పోకూడదు. సో మీరు ఏం చేయాలా, నిదానంగా ఒక 100 తగ్గించుకోండి, ముందు డైరెక్ట్ ఫుల్ పెట్టేసుకోండి, తర్వాత 100 తగ్గించుకోండి, మళ్ళీ ట్రై చేయండి. సేమ్ అంతే, మళ్ళీ 1 హెడ్ మీదకి పోవాలా, 1 హెడ్ మీదకి పోవాలా, మళ్ళీ పోవాలా. అట్లా అంటే మీకు నచ్చినట్టు కంట్రోల్ చేసే విధంగా మీరు చేసుకోవాలి ఇది. ఓకేనా,
ఇట్లా తగ్గించుకుంటూ రండి. మళ్ళీ వాడి హెడ్ మీదకి మీకు వాడు ఇప్పుడు ఎవడన్నా కూడా ఎనిమిది వాడికి నలుగురు ఇట్లా నిలబడినారు అనుకోండి, వాడి మీకు మీ హెడ్ పోవాలా, మీరు ఎట్టైనా కదలండి, వాడి హెడ్ మీదకి ఎయిమ్ అనేది పోగలగల. అంటే మీరు మీ డివైస్ని కంట్రోల్ చేసి అట్లా పంపించగలగాల, అదే అనమాట. అట్లా కరెక్ట్గా వచ్చేలా మీరు సెట్ చేసుకోండి టీపీపీ నోస్కోప్ అది. అట్లనే సేమ్ రెడ్ డాట్ కూడా పెంచండి తగ్గించండి చూసుకోండి. అంటే రెడ్ డాట్కి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, రెడ్ డాట్ తీసుకోండి, రెడ్ డాట్ పెట్టుకోవాలా, చూడాలా ఇప్పుడు వీడి మీద ఉంది, వాడి మీదకి వెళ్తుందా, వాడి మీదకి వెళ్తుందా ఇట్లా. ఇది గైరోస్కోప్ సపరేట్ చేసినప్పుడు, సపరేట్ చేయకుండా ఒకే పెడితే రెండు ఒకటే ఉంటుంది. అంటే చూడడానికి అదే, కాల్చడానికి కూడా అదే వస్తుంది, యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను సపరేట్ పెట్టా, ఏదో ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ ఇట్లా అంటే వాడి హెడ్ మీద కరెక్ట్గా వెళ్ళాలా. ఎక్కడున్నా సరే, ఇక్కడ ఉంటే వాడు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇట్లా తిప్పుకోగలగాల మీరు సింపుల్గా. ఇక్కడ ఉంటే ఇక్కడ చూడాలి కదా సింపుల్ ఫాస్ట్గా ఇట్లా. ఎక్కడైనా సరే అది సరిగ్గా చూడాలా. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాడు, వానికి వెళ్ళి చూడాలా, ఇక్కడ చూడాలా, అట్లా కరెక్ట్ వాళ్ళ మీదకి మీరు తిప్పగలగల ఫాస్ట్గా. ఓకేనా, అట్లా ఉండాలి. అట్లా మీరు సెట్ చేసుకోండి. ఓకేనా, 4x అయినా అంతే, 3x అయినా అంతే, 6x అయినా అంతే చూడడానికి ఇవి. ఇప్పుడు నేను ఏడిఎస్ క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఏడిఎస్ అంటే స్ప్రేస్కి పనికొచ్చేది, ఏడిఎస్ అంటే కాల్చేప్పుడు కంట్రోల్ ఎట్లా చేయాలి. ఓకేనా, అది చెప్తాం మీకు క్లియర్గా. ఇది మాత్రం క్లియర్గా చెప్తాం, మీరు కొంచెం టైం అవుతుంది, ఆయన కూడా వినండి, ఎందుకంటే మీకు స్ప్రేలు పడాలి కదా కరెక్ట్గా. ఇప్పుడు చూడు, నేను మొత్తం నా 3xది 0 చేస్తాను, ఎందుకంటే మనం మ్యాక్సిమం 6x పెడితే దాన్ని 3x చేస్తాం. ఇక్కడ కింద చేస్తున్నా చూడు, ఇట్లా 3x చేసుకుంటాం కాబట్టి 3x, మనం 6xని 3x చేస్తే 3x సెన్సిటివిటీ యాక్టివేట్ అవుతుంది దానికి. ఓకే, ఇప్పుడు చూడు నేను 0 పెట్టా, చూడు కొడుతున్నా లైన్గా పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే సెన్సి అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి, 0లో ఉంది కాబట్టి. సెన్సి తక్కువ ఉంటే గన్ ఫైరింగ్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోద్ది, ఏం కంట్రోల్ చేయడానికి రాదు. ఓకే, ఇప్పుడు ఫుల్ పెడతా, ఇప్పుడు ఏమవుతుందో చూడు, ఫుల్ పెడతా, ఇప్పుడు ఏమవుతుంది చూడు, ఫుల్ పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఎక్కువ మీరు ఎక్కడ పెట్టి కాల్చాలో అక్కడే ఉంటుంది, కానీ బుల్లెట్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి ఇట్లా. లైక్ ఇప్పుడు నేను ఒక పాయింట్లో కలిసి అక్కడే పడవ, అంటే ఇక్కడ ఇది దగ్గర ఉంది కాబట్టి అక్కడే పడుతున్నాయి, అట్లా కాదు చెప్తా. చూస్తున్నారా, అట్లా బుల్లెట్లు ఆ ఎల్లో డాట్స్ చూడండి మొత్తం స్ప్లిట్ అయిపోతుంది దూరం ఉన్నాను కొట్టేప్పుడు. ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర నుండి కొడుతున్నాను, కానీ దూరం నుంచి కొట్టేప్పుడు మనకి కరెక్ట్ పడాలి అది ఒకే చోట. ఇప్పుడు ఇది దగ్గర ఉంది కాబట్టి మీకు అట్లా పడింది, కానీ ఇది దూరం ఉంది, కొంచెం దూరంకి ఎంత స్ప్లిట్ అయిపోయినా చూసారా. అట్లా సెన్సీ ఎక్కువ ఉంటే స్ప్లిట్ అయిపోతాయి బుల్లెట్స్, అట్లా కాకూడదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇది కూడా సేమ్ అంతే, 100 తగ్గించుకోండి, మళ్ళీ షూట్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్, గన్ను పెట్టుకొని అటాచ్మెంట్స్ ఏది పెట్టుకోదు, ఓన్లీ ఎక్స్ట్రా మ్యాగ్ ఒకటే పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే అటాచ్మెంట్స్ ఏం లేకుండా ప్రాక్టీస్ చేసి ఒకే పాయింట్లో కరెక్ట్గా మ్యాక్సిమం ఒక 40 బుల్లెట్లు అంటే దాంట్లో ఒక 20, 25, 30 బుల్లెట్లు ఒకే చోట పడేలాగా మీకు వచ్చింది అంటే ఏంటి, అటాచ్మెంట్స్ లేకుండా కొట్టగలిగారు అంటే తర్వాత అటాచ్మెంట్స్ పెట్టుకొని కొడితే ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం 40 బుల్లెట్లలో 35 బుల్లెట్లు ఒకే చోట పడతాయి. అట్లా అనమాట, అట్లా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడు, 300 పెట్టా, ఇంకొంచెం తగ్గింది, మధ్యలో ఎక్కువ పడ్డాయి కొన్నిసారి, ఇంకొంచెం తగ్గించుకో. ఈసారి ఎక్కువ 100 తగ్గియద్దు, 50, జస్ట్ ఒక 20, 30 తగ్గించుకుంటారండి. ఎందుకంటే నార్మల్గా 30 తగ్గించుకోండి, 300 నుంచి 30 తగ్గించుకుంటారండి, మొత్తం 100 తగ్గియద్దు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ పడ్డాయి, కానీ ఇంకొంచెం ఎక్కువ కదులుతుంది, ఎందుకు అంటే నార్మల్గా దీనికి రీకాల్ ఎక్కువ ఉంటుంది, స్కోప్ పెరిగే కొద్దీ రీకాల్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, అవి వెనక అటాచ్మెంట్స్ లేవు కాబట్టి అది కదులుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ పడేలాగా పెట్టుకోవాలి. మ్యాక్సిమం బుల్లెట్లు ఒకే దీంట్లో ఎక్కువ పడుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర ఎక్కువ పడుతున్నాయి అన్న విధంగా మీరు పెట్టుకొని తర్వాత అటాచ్మెంట్స్ పెట్టుకోండి. ఈసారి ఇంకా ఎక్కువ స్ప్లిట్ అయ్యాను. ఇప్పుడు బాగా పడ్డాయి కొన్ని. ఇది రీకాల్ ఎక్కువ ఉంది, దీనికి అటాచ్మెంట్స్ లేవు కాబట్టి రీకాల్ ఎక్కువ ఉంది, దూరం పెరిగే రీకాల్ పెరిగిపోతుంది నాకు. సో ఇంకొంచెం తగ్గించుకుంటా. ఇంకొక పాయింట్, పెద్ద స్కోప్స్ యూజ్ చేసేటప్పుడు
కూర్చోండి. ఇప్పుడు నిలబడితే కొంచెం రీకాల్ ఎక్కువ ఉంటుంది, కూర్చుంటే ఇంకొంచెం తగ్గుతుంది. ఇప్పుడు చూడు కొంచెం ఎక్కువ పడ్డాయి, మధ్యలో అన్ని డబల్ పడ్డాయి. ఇప్పుడు పడుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంది. చూసారా? ఇప్పుడు నాకు అవి అటాచ్మెంట్స్ లేకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. అట్లా మ్యాక్సిమం బుల్లెట్లో మధ్యలో పడాలా, ఓకేనా? ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ పెట్టి చూద్దాం ఒకసారి ఏమవుద్దో. చూస్తున్నారా? మొత్తం దాంట్లోనే పడ్డాయి. ఏదో ఒక 4 ఏమో పక్కకు పోయినాయి. ఓకే, ఇప్పుడు కూర్చొని ఇంకా కొంచెం నేను సెట్ చేయాలి రికార్డ్. ఇప్పుడు నిలబడి కొంచెం ఇంకా పైకి వెళ్తుంది ఇది. ఇప్పుడు పడుతున్నాయి బాగానే. చూస్తున్నారా హెడ్లు ఎన్ని పడ్డాయో? ఇప్పుడు వీడికి కొడదాము. కొంచెం నాకు కాలేదు. ఇప్పుడు పడింది హెడ్లు బాగానే, ఇంకా దూరం పోదాం. చూస్తున్నారా ఎన్ని హెడ్లు పడుతున్నాయో? అట్లా మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ లో కరెక్ట్ మీ పాయింట్ దగ్గర బుల్లెట్లు ఎక్కువ పడేలాగా మీరు అది పెట్టుకొని అటాచ్మెంట్స్ పెట్టుకోండి, తర్వాత కొట్టండి. అట్లా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇంకా అన్ని స్కోప్స్కి కూడా అంతే. సపరేట్ చేసుకుంటారా లేదంటే ఒకేలా పెట్టుకుంటారా మీ ఇష్టం. మీరైతే చేసుకుంటే దాని తగ్గట్టుగా మీరు ఇవి తగ్గించుకొని పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు 3xకి పెట్టా, నెక్స్ట్ 6x అంతే, 4x అంతే. ఇంకొకటి అటాచ్మెంట్స్ ఏది పెట్టుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా అటాచ్మెంట్స్ తీసుకుంటే దాని మీద నొక్కితేనే ఇక్కడ కింద ఒకటి వస్తుంది చూడండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ కింద వర్టికల్ ఫర్ గ్రిప్ ప్లస్ వర్టికల్ రీకాల్ మేనేజ్మెంట్, అట్లా రికవరీ అట్లా కింద దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. దాని తగ్గట్టు మీకు వర్టికల్ రీకాల్ తగ్గాలా లేదంటే స్ప్రే బాగా పడాలా, ఇంకోటి ఉంటుంది కదా. అట్లా నేనైతే పర్సనల్గా ఇవే యూజ్ చేస్తా. నేనైతే అదిగో ఇవే యూజ్ చేసేది. నేను ఇవే యూజ్ చేస్తాను నా స్ప్రేకి M4కి. సో మీరు మీ ఇష్టం వచ్చింది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అంటే మీరు ముందు సెన్సీ సెట్ చేసుకున్నాక, ఓకేనా? సెన్సీ సెట్ చేసుకున్నాక, ఓకే? ఇంకా 4x అంతే, 3x అంతే, 6x కూడా అంతే. 6x ఫుల్ పెట్టి ఫుల్ది కూడా సెట్ చేసుకోండి, ఓకేనా? ఇది ఇంకొకటి, స్కోప్ పెరిగే కొద్దీ సెన్సీ అనేది తగ్గాలి, ఓకేనా? ఎందుకు అంటే సెన్సీ ఎక్కువ అయిపోయింది అనుకో బుల్లెట్ స్ప్లిట్ అయిపోతాయి, గన్ అది స్కోప్ షేక్ అయిపోతుంది. సో అది స్కోప్ పెరిగే కొద్దీ సెన్సీ తగ్గుతూ రావాలి, ఓకేనా? అది చూసుకోండి మెయిన్గా. మీకు అది ఒక చిన్న గుడ్డి గుర్తు, సెన్సీ ఎక్కువ ఉందంటే అది మిస్ అయిపోద్ది. అండ్ 8xకి వచ్చేసరికి చాలా తక్కువ ఉండాలి. 8xకి మ్యాక్సిమం ఉన్న స్కోప్తో ఎక్కువ కొట్టము, బట్ స్టిల్ దీనికి ఎంత ఉంటుంది మా అయితే దీనికి ఇది అవసరం లేదు చెప్పాలంటే. ఇది ఉంది కదా గైరో, కదిలిచ్చే గైరోనే మెయిన్. అది కూడా సేమ్ అంతే. మీరు ఇప్పుడు ఎవడైనా ఒకటి పిక్ చేస్తున్నాడు అంటే కరెక్ట్గా ఈ ఎయిమ్ అనేది మనం ఇట్లా కరెక్ట్గా స్లోగా ఇట్లా కదిలించగలగాలి. ఎందుకంటే మనం స్పీడ్ కొట్టాం కదా, స్ప్రేలు కొట్టాం కదా 8xతో. ఓన్లీ సింగిల్ బుల్లెట్స్ మహా అయితే స్నైపర్కి యూజ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఇట్లా చూస్తామా, ఇప్పుడు ఎవడైనా కనపడుతున్నాడు ఫింగర్తో కదిలించుకున్నా ఓకే, గైరతో కదిలించాలంటే ఇట్లా ఉంటుంది. నాది గైర కొంత తక్కువ పెట్టా. నేను గైరా ఎప్పుడు యూజ్ చేస్తా అంటే ఇప్పుడు ఎవడైనా సడన్గా పిక్ చేస్తున్నాను నేను ఒక చోట కూర్చుంటా అప్పుడు యూజ్ చేస్తా. లేదంటే ఫింగర్తో దెబ్బ చూసేస్తా. ఫింగర్ కదిలిస్తున్నాను అనేది. గైరా కాదు, గైరా ఇంత స్పీడ్ పెట్టుకుంటే మీరు కొట్టలేరు. గైరా ఎప్పుడైనా స్లో పెట్టుకోవాలా, పెద్ద స్కోప్లకి ఇంతే పెట్టుకోవాలి, ఇంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ కొండ దగ్గర ఎవడో పిక్ చేస్తున్నాడు ఇట్లా చూస్తా వాడు ఇక్కడ ఉన్నాడో దెబ్బని కొట్టేస్తా, పక్కకు వచ్చేస్తా అట్లా, ఓకేనా? ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. నేను వీడియో చాలా తక్కువ వచ్చేలా చూసాను మ్యాక్సిమమ్, ఎందుకంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీకు చెప్పాను కదా, గైరో సెన్సిటివిటీ అంటే చూడ్డానికి పనికి వచ్చేది, అది ఎట్లా డివైస్ కదిలిస్తూ చూడ్డానికి వచ్చేది. సపరేట్ చేయకపోతే చూడ్డానికి అదే, కొట్టడానికి కూడా అదే. ఏడిఎస్ అనేది కూడా యాక్టివేట్ అవుద్ది సపరేట్ చేయకపోతే. సో ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోండి, దాని తగ్గట్టు మీరు సెట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. మనం ఇంకా వేరే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో వేరే కంటెంట్ ఉంది అండ్ డైలీ లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి. అందరూ ఖచ్చితంగా తప్పకుండా రండి, ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.